నిజమే, మేము మధ్యతరగతి వాళ్ళమే. నాన్న ఒక్కరు సంపాదిస్తే గానీ గడవని ఇంటి నుంచి నలుగురు సంపాదిస్తున్న ఆ ఇరుగింటి వారిలా ఈ పొరుగింటి వారిలా బ్రతకాలని ప్రతిరోజు కోరుకునే మధ్యతరగతి వారిని. ఈఎంఐలో ఫ్రిడ్జ్, అది తీరాక ఏసీ, అవసరానికి కాదు, మా జీవన ప్రమాణం మెరుగైందని మా చుట్టూ ఉన్నవారు అనుకోవాలని. స్థాయి కాదని తెలిసిన కొత్త బట్టలు, అవసరం లేదని తెలిసిన పైపై మెరుగుల కిట్లు. ఇవి మా కోసం కాదు, మా తోటి వారికి మేము మీ సమవారమే అని చెప్పుకోవాలని. నెలాఖరులో ప్రతి చిన్నదానికి జేబులు తడుముకునే మేము ఆఫీస్లోనూ ఫ్రెండ్ సర్కిల్లోనూ ఏదో ట్రిప్ ప్లాన్ చేస్తే మొట్టమొదటిగా పేరిచ్చి చిట్ట చివరిగా డబ్బులు ఏర్పాటు చేసుకునేది మేమే. అది అవసరం కాదు, మేము తక్కువ కాదని చూపించుకునే ప్రయత్నం. ఓ నెలైనా ఎలాగోలా ఏ అప్పు చేయకుండా నెట్టేద్దాం అనుకోగానే ఏ పిల్లో శుభకార్య పత్రికో పట్టుకుని బంధువు రాగానే బీరువాలో దాచించిన వెండి వస్తువుని ప్యాక్ చేసుకుని దారి ఖర్చుల కోసం మళ్ళీ ఏ ఫ్రెండ్నో ఫోన్ చేసి డబ్బులు ఎత్తుక్కునే మధ్యతరగతి వాళ్ళమే. ఇదంతా ఇక్కడ మాకు సోకులు ఎక్కువయ్యి కాదు, సంపద తక్కువయ్యి కాదు. నలుగురు కావాలని, నలుగురిలో మా స్థాయి పెరగాలని. నిన్నలో గొప్పగా బ్రతికిన రోజులని నేటితో బేరీజు వేసుకుంటూ రేపుపై విశ్వాసం పెంచుకుంటూ ఆపదొస్తే దైవాన్ని, అడపదడప ఆవేశం వస్తే స్వయంకృతాపరాధాన్ని తలుచుకుంటూ తడుముకుంటూ ఎన్నో నిద్రలేని రాత్రుల నడుమ మరెన్నో ఊహలను మూట కట్టుకుని నిత్యం నవ్వుతూ పలుకరించే మధ్యతరగతి వాళ్ళమే.